సింగర్ మంగ్లీ చిక్కుల్లో పడ్డారు. పంజాగుట్ట పిఎస్ లో ఆమెపై కేసు నమోదైంది. పెట్టుబడుల పేరుతో కోట్లాది రూపాయల వసూళ్లు, బాధితుల తరపున పోరాడుతున్న లాయర్ ను బెదిరించారనే ఆరోపణలపై కేసు ఫైల్ అయింది. సింగర్ మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ, డైరెక్టర్ వేణు ఉడుగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి సుమారు 10 కోట్ల రూపాయల మేర వసూళ్లకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. మరోవైపు లాయర్ సుబ్బారావును మంగ్లీ బృందం బెదిరించారనే టాక్ నడుస్తోంది. తనకు ప్రాణహాని ఉందంటూ అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అతను బాధితుల తరపున వాదిస్తున్నారు. పోలీసులు మంగ్లీపై బిఎన్ఎస్ సెక్షన్ 351, 352 కింద కేసులు నమోదు చేశారు. సింగర్ మంగ్లీ చిక్కుల్లో పడ్డారు. పంజాగుట్ట పిఎస్ లో ఆమెపై కేసు నమోదైంది. పెట్టుబడుల పేరుతో కోట్లాది రూపాయలు వసూళ్లు, బాధితుల తరపున పోరాడుతున్న లాయర్ ను బెదిరించారనే ఆరోపణలపై కేసు ఫైల్ అయింది. సింగర్ మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ, డైరెక్టర్ వేణు ఉడుగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి సుమారు 10 కోట్ల రూపాయల మేర వసూళ్లకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. మరోవైపు లాయర్ సుబ్బారావును మంగ్లీ బృందం బెదిరించారనే టాక్ నడుస్తోంది. తనకు ప్రాణహాని ఉందంటూ అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అతను బాధితుల తరపున వాదిస్తున్నారు. పోలీసులు మంగ్లీపై బిఎన్ఎస్ సెక్షన్ 351, 352 కింద కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. మంగ్లీ మీద, అదేవిధంగా డైరెక్టర్ వేణు ఉడుగుల మీద, అతని సోదరుడు మీద కూడా మన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అసలు ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గత కొంతకాలం నుంచి వరుస వివాదాల్లో ఉంటున్న ప్రముఖ సింగర్ మంగ్లీ మరొక వివాదంలో ఉంది. మైక్రో ఫైనాన్స్ పేరుతో మోసం చేసినటువంటి ఘటనలో ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు అందరూ కలిసి కొంతమందిని భయభ్రాంతులకు గురి చేయడం, మోసం చేయడం మాత్రమే కాకుండా ప్రాణభయానికి గురి చేసినటువంటి ఘటన అనేది చోటు చేసుకుంది. దీనికి సంబంధించి బాధితులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. గోకులనందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పేరుతో మైక్రో ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ మరియు ట్రేడింగ్ వ్యాపారాల్లో పెట్టుబడులు పేరితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి నిందితుల దగ్గర నుంచి దాదాపు 100 నుంచి 150 మంది బాధితుల దగ్గర 10 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి ఆ తర్వాత వాటికి సరైనటువంటి రెస్పాన్స్ అనేది ఇవ్వకుండా పెట్టుబడులను తీసుకొని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యారు అనే దాని మీద కొంతమంది బాధితులు అడ్వకేట్ సుబ్బారావును కలవడం జరిగింది. అడ్వకేట్ సుబ్బారావు ఈ విషయానికి సంబంధించి అసలు ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులందరికీ ఫోన్లు చేసి కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకున్నటువంటి సందర్భంలోనే అతన్ని బెదిరించినట్లు తెలుస్తోంది. నిన్ను చంపిస్తాము, మాకు ప్రముఖ వ్యక్తులు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నువ్వు 1 కోటి రూపాయలు తీసుకొని ఈ కేసు నుంచి తప్పుకోవాలి, ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దంటూ కూడా తనను ఇబ్బందికరంగా మాట్లాడటం జరిగింది. తనను చంపేస్తారన్నట్టు బెదిరించారు అంటూ కూడా ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఇదే విషయం మీద గత కొద్దిసేపటి క్రితమే కంప్లైంట్ ఇచ్చినటువంటి సుబ్బారావును సైతం మనం అడగడం జరిగింది అసలు వాస్తవాలకు సంబంధించి. ఇందులో మంగ్లీ పాత్ర ఉంది. మంగ్లీ తమ్ముళ్ళు ముఖ్యంగా రమావతు మధు, భరత్ చౌహాన్, శైలజా చౌహాన్, శివ, సింగర్ మంగ్లీ సోదరుడు శివ అనేటువంటి వ్యక్తి యొక్క పాత్ర, వీళ్ళందరూ కలిసి తనను భయభ్రాంతులకు గురి చేసి తనను చంపేస్తానంటూ కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. వీళ్ళందరూ దాదాపు 10 కోట్ల రూపాయల వరకు కూడా మైక్రో ఫైనాన్స్ పేరిట బాధితుల దగ్గర నుంచి వసూలు చేసి వాళ్ళు మోసం చేశారు. తర్వాత ఫోన్లు రెస్పాండ్ అవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు అంటే విషయాలకు సంబంధించి కూడా ఇటు ఫిర్యాదు అనేది చేయడం జరిగింది. ఇక ఒకవైపున అడ్వకేటు వాళ్ళందరినీ సంప్రదించినప్పుడు వాళ్ళు ఒక రకంగా ఇబ్బందికరంగా మాట్లాడటము, చంపేస్తారని బెదిరింపులకు పాల్పడటం చేసినటువంటి సందర్భంలోనే సుబ్బారావు అడ్వకేటు ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నారో అతను ఒక మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా నిందితురాలు మంగ్లీని సంప్రదించినప్పుడు ఆమె
దుర్భాషలాడి అసభ్యకరంగా మాట్లాడింది. అలాగే తనను చంపేస్తారంటూ కూడా బెదిరింపులకు పాల్పడింది. ఇక దాంతో చేసేదేమీ లేక పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటూ కూడా అడ్వకేట్ సుబ్బ ఇందులో ఫిర్యాదుదారు తెలియజేయడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం కేసు అనేది ఇన్వెస్టిగేషన్ లో ఉంది. సుధా. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.